జీ మీ సపోర్ట్ నాకు నవీన్ గారు ఎప్పుడు చెప్తుండేవారు. ఏమండి అల్లి గారు పాజిటివ్ వైబ్స్ అండి. ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. సినిమా అంటే అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ దేని గురించి అనేది ముందు ఆయనలోంచి నెగిటివ్ అనే థాట్ రాదు. ఈ సో పాజిటివ్, ఏ విషయాన్ని పాజిటివ్ చెప్తారు ఆయన అని. సో మీతో మాట్లాడినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. మీరు ఆల్మోస్ట్ సినిమా చూసిన పుష్ప 2 చూసిన 2-3 పీపుల్లో మీరు ఒకళ్ళు వెరీ సినిమా రిలీజ్ అవుతూ ముందు చూసిన వాళ్ళు. అరవింద్ గారు మీరే అనుకుంటే ఇద్దరు చూశారనుకుంటున్నారు తెలిసి. సో బయటికి రాగానే ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను. సుకుమార్జీ అమేజింగ్ వెంటనే ఆయన అబ్బురు పడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సార్. మీరు లేకుండా ఈ జర్నీ ఇంత బాగుండేది కాదు. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. అండ్ ఇక ర్యాండమ్గా మాస్టర్ చార్ మహీనే చోటా భాయ్. నాకు గణేష్ మాస్టర్ని చిన్నప్పుడు ఎప్పుడు చూస్తున్నాను. తను ఎప్పుడు 94 98 యూ కేమ్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ 98 83 నేను 2004. ఇప్పుడు మనీ చేయాలి. నాకు భయం వేసింది చూసిన ఏం మాట్లాడాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నా. చెప్పాడు. నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అన్న. నేను నీకన్నా పెద్దోడిని, బడాబాయ్. నేను బడాబాయ్ హూమ్, వాట్ ఎవర్ సే యూ హ్యావ్ టు లిసన్ అని కంట్రోల్ తీసుకున్నా. ఇట్ ఏ కాన్స్పిరసీ అనమాట. సో అంటే సో హౌ యూ అమేజింగ్ ఈజ్ తను సాంగ్స్ చేసేటప్పుడు ఈజ్ వెరీ బిగ్. ఎంత బిగ్ అంటే అన్నిట్లో విజయ్ మాస్టర్, సృష్టి, దే సపోర్టెడ్ యాక్చువల్లీ. సో ఆయన ఏంటంటే వీళ్ళు పిల్లలు ఓకే కమన్ అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళతో చెప్పింది అంటే మీరు ఇలా ఉంది అంటే కనుక తీసుకుని తను ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమాత్రం పడకుండా వాళ్ళని చిన్న పిల్లల్లాగా యూ యాజ్ ఎ కిడ్స్ యూ జస్ట్ సపోర్టెడ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. నేను వెన్ ఐ థాట్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం ఎలా వెళ్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్. ఏది ఇలా చేస్తే బాగుంటుంది, ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని. సో సజెస్ట్ చేస్తే వెంటనే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు, అగైన్ హీ గోస్ అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమ్మీడియట్గా తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమ్మీడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసేంత నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది. నేను తెగ ఫీల్ అయిపోయాను. నేనే కొరియోగ్రాఫర్లో ఫీల్ అయిపోయాను. వెన్ హీఈస్ దేర్, వెన్ హీఈస్ నాట్ దేర్ నాకేం అర్థం కాల. యూ గాట్ ఇట్ రైట్. వెన్ యూ ఆర్ దేర్ ఐ ఫెల్ట్ ఏ కొరియోగ్రాఫర్. వెన్ యూ ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏం చేయాలో అర్థం కాల నాకు యాక్చువల్గా. సో దట్స్ యువర్ గ్రేట్నెస్. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాబట్టి శశి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద 4%. శశి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట. పుష్పలో పుష్ప క్యారెక్టర్ 4% అడుగుద్ది కదా. సో అందుకని ఐడియా వచ్చి నవీన్ గారు వాళ్ళని 4% అడిగారట. అందుకని మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు. అండ్ మౌనిక, రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్. నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కాదు, సగం చెప్తాను. కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది. చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది అంటే వస్తుంది యాక్చువల్గా. సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకుపడి హడావడి చేసి డార్లింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ విగ్రహం రాలేదు, వస్తుంది సార్, ఇక్కడ విగ్రహం వస్తుంది అంటాడు. మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాడు. ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు. చూపిస్తాడు, డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి. కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వే కదా చేస్తావు అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళేనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు. ఈరోజు ఇలా ఉంది అంటే లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ అండ్ రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు, ఓకే. రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే
ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే. ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తున్నామంటే ఎప్పుడు ఏది రంగస్థలం దగ్గర నుంచి రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు. ఇమిడియట్గా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాము రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి. సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా. బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా, మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా. ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్. మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ ఫ్రీడమ్, అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు, ఐ థింక్ మీ సంవత్సరం చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా? అంతే రవి గారు మీరు దారుణం. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్, ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాజ్ నేను తన లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్స్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయింది కదా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు, కథ విన్నాడు కాబట్టి మొత్తం విన్నాడు కాబట్టి. ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పంటారు కదా. ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే, అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండి నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల. అసలు ఇంత ఉంది ఫేస్లో, నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని. డార్లింగ్ ఇది చూడండి, సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇక సరే, నేను అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లో నువ్వు అందరి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు. నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ ఇక సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం నేను చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు, అదేందా అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్కడ కూడా లీక్ అవ్వాల. 8 రూమ్ నుంచి అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే, సొంత ప్రొడ్యూసర్సే సత్య నియమించారు. వాళ్ళ సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి, సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తాడు. సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్, డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు రవి గారు వచ్చారు సార్ చూసారంటారా అని, చూపించుకుంటారా అని. అంటే లేదు ఇంకా నేను ఎడిటింగ్ ఇవ్వలేదు చేయలేదు అంటే, సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేసాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేసాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు. చంద్రబాబు చెప్పాను సారీ, విష్ణుదేవి అసలు పేరు కూడా గుర్తురావట్లే, అలా ఉంది నాకైతే. మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ చెప్దాం. కెమెరా డిపార్ట్మెంట్ సూరి అండ్ రాము అండ్ స్పెషల్లీ ఫోకస్ పుల్లర్ కుమార్ ఉన్నాడా? కుమార్, సారీ కుమార్, నిజంగా ఎన్నిసార్లు యాక్షన్ కట్ అంటే నీ ఫోకస్ అందులోకి అనమార్ఫిక్ లెన్సెస్ ఇవి అసలు చాలా ఇలా అంటే మిస్ అయిపోద్ది అనమాట. సో ఎంత జాగ్రత్తగా
అంటే వాళ్ళకి ఎంత గుండెలో రైలు పెరుగుతూ ఉంటాయి, ఎవరో తినడానికి ట్రై చేస్తుంటారు, అవుతుందా లేదా అని చెప్పి. కానీ ఈజ్ అమేజింగ్. కూబా లాంటివాడు, కూబా సాధారణ ఎవరిని పొగొడ్డు. కూబా చెప్పి ఈ టాప్ నాచ్ అన్నాడంటే ఇంక నువ్వు అదిరిపోయావు అంతే పోను. అండ్ సూరి, థ్యాంక్ యూ సూరి, ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేసినందుకు, కూబాకి నాకు మధ్య గొడవలు రాకుండా చూసినందుకు, జాగ్రత్తగా మేనేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రమేష్, జివి రమేష్, రమేష్ రా, రమేష్, థ్యాంక్ యూ రమేష్. బికాస్ నాకు తెలుసు ఆ జిమ్మీ టీం అంతా కూడా ఎంత టెన్షన్ ఉంటుందో. బికాస్ ఫ్రేమ్ అటు మిస్ అయినా అందరం తిడుతుంటాం, మిస్ అయింది అంటాం, పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ పర్ఫామ్ చేయించాలని. సో ఒక్కొక్క టీం కంటిన్యూస్గా ఎంత ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ దేవా, హౌ ఇస్ యువర్ హెల్త్? బాగుందా? చెవలో వచ్చి షో చేసావు, ముందు నుంచి చేసావు నువ్వు. దేవా ఆర్యా నుంచి తెలుసు యాక్చువల్గా. ఆర్యా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవా. బికాజ్ రత్నవేల్ గారి మధ్యలో సినిమా, వేరే సినిమా క్లాష్ ఉండడం వల్ల తను ఆల్మోస్ట్ 20-25% ఆర్యా చేశాడు తను. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇప్పటికీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు తను పోలెండ్ ఫోటోగ్రాఫర్ కదా అని తనకు సపోర్ట్ తీసుకొచ్చాను నేను, నాకు సపోర్ట్ ఉంటారని. థ్యాంక్ యూ దేవా, లవ్ యూ. అండ్ ప్రకాష్, ప్రకాష్ మనం మాట్లాడలేదు కదా మొన్న, చెప్పానా? చెప్పలేదు అయితే ఓకే. ప్రకాష్ ఫైట్ మాస్టర్ వచ్చాడు ఫస్ట్ చేయడం. నేను పుష్ప 1లో ఒక షాట్ చూశాను సడన్గా. నేను షూట్ చేస్తూ పక్కెళ్ళి ప్రకాష్ తీసుకురామని చెప్పాను. కెమెరా మూమెంట్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఎవరు వేసేదన్నా ప్రకాష్ వచ్చాడంటే ఆగ్రా నువ్వు అయితే అని. అక్కడ ప్రకాష్ డైరెక్షన్ బట్ అయిపోయింది. ఐ థింక్ నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నెక్స్ట్ కూడా నువ్వు డైరెక్షన్ పట్టమంటే. లవ్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అండ్ జగదీష్, లాస్ట్ టైం చెప్పలేదు జగదీష్ గురించి. జగదీష్ థ్యాంక్ యూ రా. ఇద్దరు జగదీష్ ఉన్నారు. యాక్చువల్ నిన్నే పిలిచాను రా, వాళ్ళు లేచాడు. జగదీష్, యాక్చువల్గా బోట్ ఎపిసోడ్ అట్లా వచ్చిందంటే కారణం నువ్వే. బికాజ్ నేను లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ అయిపోతున్నాను. యూ మేనేజ్ ఎవ్రీథింగ్, వెరీ గుడ్ జాబ్ సీరియస్గా. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. అండ్ జగదీష్ థ్యాంక్ యూ రా. నిజంగా నువ్వన్నీ లైక్ ఎంత జర్నీ మనకు, ఆల్మోస్ట్ 5 years జర్నీ. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్న క్యారెక్టర్ని. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోతే ఊహించలేని సినిమా నేను బన్నీ గారి పక్కన నువ్వు లేకపోతే నేను ఊహించలేను. ఇప్పుడు వేరే 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 ఒక బికాజ్ ఫిల్టర్ అయి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా వేరే అయితే ఊహించలేను నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, మీ థ్యాంక్స్ కాదు సారీ చెప్పాలి. అవినాష్, బికాజ్ ఎంత టెన్షన్